భరద్వాజ్ గారు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమా కలెక్షన్స్ గురించి ఒక పోస్టర్ చూసాం. అవును. 252 కోట్లు. 252 అనేది వేశారు వాళ్ళు అఫీషియల్గా. యెస్, అఫీషియల్ గ్రాస్ అనౌన్స్‌మెంట్. వేశారు. గ్రాస్. గ్రాస్ వేశారు. నెట్ 140 అనేది ఒక లెక్క చెప్తున్నారు దేశీయంగా. దేశీయంగా అంటే ఈ ఓవర్సీసింగ్ ఉంది. ఓవర్సీస్ కలపకుండా దేశీయంగా 140 కోట్లు అంటే పెద్ద అమౌంటే, పెద్ద ఫిగరే. అది నెట్. నెట్ గ్రాసు నెట్ చాలా తేడాలు ఉంటాయి. చాలా తేడాలు ఉంటాయి. అయితే దేశీయంగా ఉన్నప్పటికీ 3 రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రభావం కనిపిస్తోంది. కర్ణాటకలో బాగానే ఉంది, కర్ణాటక బాగుంది, ఆంధ్ర, తెలంగాణ. తమిళనాడులో 17% మీద నడుస్తోంది. అలాగే మిగిలిన అక్కడ నార్త్లో పెద్దగా ఇంపాక్ట్ లేదు, అక్కడ కూడా అదే కండిషన్. స్లోగా ఉంది సినిమా. అసలు వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదులేండి, పబ్లిసిటీ చేయలేదు, ఈవెంట్స్ లేవు, డల్గానే నడుస్తోంది అన్ని చోట్ల. ఈ 3 చోట్ల మాత్రం నడుస్తోంది, స్వింగ్ అయితే ఉంది. మనకు కావాల్సింది ఇదే కదా, మెయినే కదా. ఓకే. అయితే థియేట్రికల్ రైట్స్ వాళ్ళు అమ్మింది 175 అని చెప్తున్నారు. 250 అనేది వాళ్ళ టార్గెట్. 250 నెట్ టార్గెట్. 250 నెట్ వస్తే పూర్తి స్థాయిలో లాభాల్లో ఉంటారు ఇట్లు. కాబట్టి ఇంకొక వారం రోజులు, అంటే నెక్స్ట్ వీకెండ్కి ఆ ఫిగర్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవర్సీస్ ఉంది, ఓవర్సీస్ మర్చిపోయి మనం. ఓవర్సీస్ అది స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇక్కడ థియేట్రికల్గా వాళ్ళు ఇక్కడ థియేట్రికల్ రైట్స్ అమ్మారు కదా. అవును. ఇక్కడ థియేట్రికల్ రైట్స్ అమ్మిన దాని ప్రకారం చూస్తే 250 టార్గెట్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ 250 మేము రీచ్ అయిపోయామని చెప్పి పోస్టర్ వేశారు ఇప్పుడు. కానీ ఇంకొక 1 వీక్ గనక ఇలాగే, అంటే 18 మీద ఉంది నెట్ డే కలెక్షన్. ఏది సండేకి, ఈరోజు కొంచెం డ్రాప్ అవ్వచ్చు అంటున్నారు. మండేకి అది 15 to 18 మధ్యలో ఉంటుంది అంటున్నారు. ఈ పద్ధతిలో వీకెండ్ వరకు లాగితే అది నెట్లో కూడా ఈ ఫిగర్ రీచ్ అయిపోతుంది. ఈ ఫిగర్ రీచ్ అయిపోతే టోటల్గా వాళ్ళు బయటకు వచ్చేసినట్టు, సేఫ్ ఏరియాలోకి వచ్చేసినట్టు, ప్రాఫిట్లోకి వచ్చినట్టు. అలా ఇప్పుడు ఓవర్సీస్ ఉంది, మీరు అన్నట్టుగా ఓటీటీలు ఉన్నాయి, ఓటీటీతో పాటు శాటిలైట్ రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి చాలా పెద్ద సినిమా అవుతుంది ఇది. అవును, ప్రొడ్యూసర్కి పెద్ద సినిమానే కదా. డెఫినెట్గా పెద్ద సినిమా. వాళ్ళ టోటల్ బడ్జెట్ 250 crores అని చెప్పారు సినిమా మీద ఖర్చు పెట్టింది. కాబట్టి ఒక రకంగా బిగ్ అచీవ్మెంటే ఇది. బిగ్ అచీవ్మెంట్. కాకపోతే ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్తో పాటు వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని కూడా కాంకర్ చేసి ఉంటే ఇంకా పెద్ద ఫిగర్ డెఫినెట్గా వేసి ఉండేవాళ్ళు. అంటే కనీసం ఒక 700 కోట్లు వరకు వెళ్ళుండేది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసుంటాయి హిందీ బెల్ట్లో. అది ఏ కారణం చేతో జరగలేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా, తమిళనాడు, కేరళ, ఇక్కడ కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏం కనబట్టలేదు. మరి కారణం ఏమిటి అంటే, చెన్నైలో బాగానే ఉంది, సిటీస్లో బాగానే ఉంది, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దగ్గర బాగానే ఉంది. చెన్నైలో 30% ఆక్యుపెన్సీ అని చెప్తున్నారు ఇప్పటి వరకు. అలాగే బెంగళూరు స్ట్రాంగ్గా ఉంది, అంటే తెలుగు వాళ్ళ ప్రజెన్సే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి వస్తే విజయవాడ స్ట్రాంగ్గా ఉంది కంపారిటివ్గా. విజయవాడ హైదరాబాద్ కంటే స్ట్రాంగ్గా ఉంది. 62% ఆక్యుపెన్సీలో నడుస్తోంది ఇప్పటికీ సినిమా అని చెప్తున్నారు. గుంటూరు తగ్గింది, గుంటూరు హైదరాబాద్ దాదాపు ఈక్వల్గా నడుస్తున్నాయి. క్రమంగా ఈ వారం కూడా ఇంకొక పెద్ద సినిమా అంటే కాంతారా వచ్చేస్తోంది. అవును, 2వ తారీఖు. కాంతారా ప్రభావం ఏదైనా పడే అవకాశం ఉంది. అలాగే ఇడ్లీ బండి అని ఇంకో సినిమా ధనుష్ది ఉంది. అవును. అంటే అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. కాంతారా అలాగే ఇడ్లీ బండి, ఈ 2 సినిమాలు తప్ప ఈ వారం అడ్డుకునే సినిమాలు ఏమి కనబట్టలేదు. సో ఈ వారం కూడా సేఫ్గా వెళ్ళిపోతే థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళందరూ పండగ చేసుకుని బయటకు వచ్చేస్తారు ఈ టెన్షన్లో నుంచి. ఈ మధ్యకాలంలో ఇలా సెలబ్రేట్ చేసుకోగలిగిన సినిమాలు ఏవి రావట్లేదు. అవును. అందుకని ఒక సెలబ్రేటివ్ సినిమా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అభినందించాలి. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ పోస్టర్ వేసినటువంటి సినిమా లేదు.
అంటే ఆయన కొంత మేరకు సహకరిస్తాయి. ఇది టోటల్‌గా సుజిత్ కష్టమే. ఏది ఇప్పుడు ఈ పోస్టర్ రైటం అనేది, ఆ పోస్టర్ వెనకాల సుజితే కనిపిస్తున్నాడు. అతని కష్టం మీరు సినిమా చూస్తే రకరకాలుగా తీసినటువంటి సన్నివేశాలన్నిటిని అసెంబుల్ చేసి వాటిని లింక్ చేస్తూ ఓ దారంతో సూది పట్టుకుని కుట్టినట్టుగా ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ కనిపిస్తుంది. అంత కష్టపడ్డాడు అతను. ఆ కష్టం ఫలితమే ఈ 250 కోట్లు అనేటువంటి పోస్టర్. అందుకని థియేటర్ వరకు పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళినప్పటికీ థియేటర్లో కూర్చోబెట్టింది సుజిత్తే. ఈ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బెటర్ సినిమా వచ్చుండేది, ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే. అదే. సో ఈ గుణపాఠంతో ఆయన ఇంకొంచెం కేంద్రీకరించాలి. ఫర్దర్గా ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఎంత టైం కావాలో అంత టైం కేటాయిస్తే డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి. ఓకే.